ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి సాయంత్రం 4:15 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. 100% మీ యొక్క లైఫ్లో జరిగేది ప్రకారం మీ యొక్క కన్యా రాశి వారు జీవితంలో ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అందంగా కనిపించే కుతూహలం కూడా వీరికి అందంగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ కార్యసాధనైనా చేస్తూ ఉంటారు. ఇక విద్యపై కూడా చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయంతో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కన్యా రాశి వారిలో వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. 2025వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక 4:15 తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఎన్నో రకాలుగా అవరోధాలు మీకు ఎదురవుతున్నాయి. ఒకప్పటి స్నేహితులు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క నెంబర్తో కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారితో చాలా రోజుల క్రితం మీతో క్లోజ్డ్గా ఉండేవాళ్ళు కొన్ని పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరమయ్యారు. కానీ వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవితంలో వారిని కలుసుకోలేను ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేశారు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు అనుకోకుండా మీకు తరహా పడడం అనేది మీ యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్కి కానీ, వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ, లేదా మీకు ఫోన్ని రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని ఘటన ఎదురయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
ఈరోజు దినఫలాల ప్రకారం ఇక కన్యా రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు గనక ఇక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అప్పుల ఊబిదిలో ఉన్నవారు అప్పుల ఊబి తీర్చడానికి ఈ విధంగా అప్పులను తీరుస్తూ ఒక డైనమాలో ఉన్నారు. ఆందోళన పడుతున్నారు. ఒక మార్గం అయితే కనిపిస్తుంది. అనుకోకుండా ఒక మార్గంలోకి దూసుకొని వెళ్ళారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తున్నాయా రావా అని ఎదురు చూస్తున్నారు. డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్ శాంక్షన్ అవుతాయి. అలాగే విభేదాలలో ఉన్నటువంటి మీ యొక్క సంస్థలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. న్యాయపరంగా తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ వంశం వల్ల వంశపారపర్యంగా మీకు రావలసిన ఆస్తులు కూడా చాలా కాలంగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్న ఈరోజు మీరు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఒక వ్యక్తి నుండి మీరు గైడెన్స్ని అయితే పొందుకుంటారు. అంటే ఆన్లైన్ వ్యాపారాల పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని దాని గురించి ఆ వ్యక్తి చక్కటి గైడ్స్ను అయితే మీకు అందిస్తారు. వ్యాపారస్తులకి వినియోగదారుల నుండి ప్రశంసలు పొందుకోబోతున్నారు. కానీ వినియోగదారులు ఒకళ్ళు మాత్రం నెగిటివ్ కామెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగిటివిటీగా మాట్లాడుతున్నారు. అది మిమ్మల్ని బాధ పెట్టినటువంటి అంశం. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా మార్పులు చేయాలనే నిర్ణయం తీసుకొని పని మొదలుపెట్టే అవకాశాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం స్వదేశానికి తిరిగి రావడానికి విదేశాలలో ఉన్న ఏ వ్యక్తులైనా భావిస్తున్నారో వారికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. ఇక ఎందుకంటే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక చిన్న ఆరోగ్య సంస్థ కాస్త మీకు నిర్లక్ష్యం చేస్తుంది. దీని కారణంగా పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల పట్ల మోసపోయే ప్రమాదం కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేస్తూ వారైతే నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా వెళ్తున్నవారు జాగ్రత్తగా ఉండండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.